వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్. నిన్న మార్కెట్ కూడా ఓపెనింగ్ లో కొంత పాజిటివ్ గా కనిపించినప్పటికీ ఆ తర్వాత కొంత కరెక్షన్ అనేది మార్కెట్ లో చూస్తూ వచ్చాం. నిన్న క్లోజింగ్ కూడా కొంత మిశ్రమంగానే మనకి మార్కెట్ క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. విదేశీ సంస్థకు సంబంధించిన ఎఫ్ఐల అమ్మకాల ప్రభావం కూడా కొంత కొనసాగింది. అలాగే ఓవరాల్ మార్కెట్ లో చూస్తే ఆసియా మార్కెట్లు, జపాన్, సింగపూర్, చైనా మార్కెట్లు అయితే కొంత ప్రాఫిట్ లో ఉన్నప్పటికీ హాంకాంగ్, దక్షిణ కొరియా కొంత డల్నెస్ అయితే మార్కెట్ లో చూసాం. అలాగే ఐరోపా దేశాలకు సంబంధించినవి కూడా కొంత మార్కెట్స్ అనేవి డల్ గా అయితే నిన్న మొదలవడం అనేది మనం చూస్తూ వచ్చాం. ఓవరాల్ గా ఆరంభంలో మనం చూసుకుంటే కనుక బిఎస్సి సెన్సెక్స్ దాదాపుగా 74,706 పాయింట్ల వద్ద ఆరంభం అవుతూ కనిపించింది. అలాగే చివరకు దాదాపుగా ఒక 74,612 పాయింట్లు, అంటే 10 పాయింట్లు డౌన్ లో అయితే నిన్న మార్కెట్ క్లోజింగ్ లో మనకి ముగుస్తూ వచ్చింది. సెన్సెక్స్ లోని 30 షేర్లలో 13 షేర్ల వరకు కొంత ప్రాఫిట్ లో ఉండగా 17 షేర్ల వరకు కూడా కొంత నష్టంతో అయితే నిన్న కనిపిస్తూ వచ్చాయి. ఇక ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది గుజరాత్ సంబంధించి గుజరాత్ లో 1800 కోట్లతో కూడా ప్లాంట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. వైర్లకు సంబంధించి, కేబుళ్ల తయారీకి సంబంధించి అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు కూడా దీనిపై తీవ్ర అమ్మకాలకు ఒత్తిడికి లోనైనట్టు కూడా మనం మార్కెట్లో ఓవరాల్ గా అయితే చూస్తూ వస్తున్నాం. అయితే ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ నిన్న మార్కెట్ అప్ అండ్ అలాగే డౌన్ గల కారణాలు ఈ మంత్ ఎండ్ వరకు కూడా చూస్తూ వచ్చాం. మార్కెట్ అంతా కూడా కొంత కరెక్షన్ మోడ్ లో అయితే వెళ్తూ వచ్చింది. నెక్స్ట్ మంత్ అయినా ప్రాఫిట్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. వీటికి సంబంధించి వాళ్ళ విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ మనతో పాటు వెంకట్ మేక గారు పాల్గొంటున్నారు. వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి, అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో మార్కెట్ అనేది చూస్తున్నాము, కొంత అప్ అండ్ డౌన్స్ అయితే చూసాం. నిన్న ప్రాఫిట్ కొంత వెళ్తుంది అని అనుకున్నాం ఓపెనింగ్ లో, సో అలాగే వెళ్ళింది. బట్ కరెక్షన్ అనేది మార్కెట్ లో మళ్ళీ చూసి కొంత డౌన్ ఫాల్ చూడాల్సి వచ్చింది. సో ప్రధానంగా దేనివల్ల అంటారు? అండ్ ఓపెనింగ్ లో అనుకున్నట్టే నెక్స్ట్ మంత్ అయినా కొంత పాజిటివ్ న్యూస్ మార్కెట్ లో వినే ఛాన్స్ ఏమైనా ఉందా? మార్చి నెల కొద్దిగా పాజిటివ్గా ఉండడానికి స్కోప్ కనిపిస్తోందండి. నిన్న మనం ఏదైతే 22,500 అనేది మేజర్ సపోర్ట్గా ఉంటుంది, అది బ్రేక్ అయితే 22,350 వరకు వెళ్ళిపోవడానికి స్కోప్ ఉందని అనుకున్నాము. నిన్న మ్యాక్సిమం 22,500 హోల్డ్ చేసుకుందండి మార్కెట్, ఎన్ఎస్సి నిఫ్టీ. సో సపోర్ట్ లెవెల్స్ దగ్గర బాగానే హోల్డ్ చేసుకుంటా ఉంది. అండ్ రోల్ ఓవర్ కాంట్రాక్ట్స్ కూడా చూసుకుంటా ఉంటే కొంత మిక్స్డ్ రిజల్ట్స్ అయితే కనిపించినాయి. సో మరీ బేరిష్గా అయితే కూడా రోల్ ఓవర్ కాంట్రాక్ట్స్ కనిపించలేదు. అండ్ వరుసగా 1996 దగ్గర నుంచి ఇప్పుడు వరకు 2025 వరకు చూసుకుంటే వరుసగా 5 నెలల పాటు బేరిష్గా క్లోజ్ అవడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. 1996లో మనకి ఎట్లా జరిగింది, 5 నెలల పాటు వరుసగా బేరిష్ క్లోజింగ్ అయిందండి. మంత్లీ క్లోజింగ్స్ బేరిష్లో అయిన నిఫ్టీలో మళ్ళీ 2025లో ఇప్పుడు జరిగిందండి. అంటే లాస్ట్ 4-5 మంత్స్ నుంచి చూసుకుంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు చూసుకుంటే మంత్లీ ఇవన్నీ కూడా క్యాండిల్స్ అన్నీ కూడా రెడ్లో వచ్చినాయి. అంటే బేరిష్గా క్లోజ్ అయినాయి ఎవ్రీ మంత్ నిఫ్టీలో. సో చాలా సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నిఫ్టీ బేరిష్లో ఇన్ని నెలల పాటు ఉండటం అనేది ఫస్ట్ టైము. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుందంటే కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయండి. ఇక్కడ నుంచి కొంచెం మనం కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ తిరిగి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందండి. ఈ రోజు కూడా గమనిస్తే మనకి 22,500 అనేది మేజర్ సపోర్ట్గానే కనిపిస్తోంది. సో నిఫ్టీ అప్వర్డ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే 22,700 రేంజ్ అనేది మనకి హర్డిల్గా కనిపిస్తుంది. సో 22,700 కనుక బ్రేక్ చేసుకుంటే కానీ కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ కనిపించదు నిఫ్టీలో. సో ఈరోజు ట్రేడ్ ప్లాన్ కూడా మనకి 22,500 బ్రేక్ అయిన తర్వాత మాత్రం మనం కొంచెం షార్ట్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ చూసుకోండి. అలాగే 22,700 దాటితేనే లాంగ్ వెళ్ళడానికి చూడండి. నేను చెప్పేది కేవలం నెక్స్ట్ కమింగ్ డేస్ వరకు మాత్రమే, ఇదేమీ అంటే ఎక్కువ రోజుల గురించి కాదు. సో అలానే మీరు ఇంకో గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రీ ఓపెన్ మార్కెట్, ఇది గమనించండి. ప్రీ ఓపెన్ మార్కెట్లో 9 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు పాజిటివ్ స్టాక్స్ ఎక్కువ ఉన్నాయా, నెగిటివ్ స్టాక్స్ ఎక్కువ ఉన్నాయా? మీరు అది గమనిస్తే నెగిటివ్ స్టాక్స్ ఎక్కువ ఉంటే ఈ రోజు అంతా కూడా బేరిష్ అండ్ కన్సాలిడేషన్లో ఉండడానికి స్కోప్ ఉంటుంది. పాజిటివ్ స్టాక్స్ ఎక్కువ కనుక ఉంటే మనకి కొద్దిగా అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుందండి. సో మనకి ఏదైనా ప్రీ ఓపెన్ మార్కెట్లో మళ్ళీ కొద్దిగా ఈ అనాలిసిస్ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రీ ఓపెన్ మార్కెట్ ఎలా ఉంటుందనేది చూసుకుని మీ ట్రేడ్ ప్లాన్ దాన్ని తగ్గట్టుగా సెట్ చేసుకోండి. సో ఏషియన్ మార్కెట్స్ గమనిస్తే ఈ రోజంతా కూడా మనకి నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయండి. అలాగే నిన్న రాత్రి గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. సో ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్ మీద ఓపెనింగ్లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయండి. అలాగే ఈరోజు మనకి జీడిపి డేటా వస్తుందండి, Q3 జీడిపి డేటా. సో ఈ జీడిపి డేటా అనేది కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. ఇది మార్కెట్ అయిపోయిన తర్వాత వస్తుంది. సో జీడిపి డేటా కనుక మనకి పాజిటివ్గా ఉండి బాగానే ఉండబోతుంది అనుకుంటే నెక్స్ట్ వీక్ మనం మార్కెట్లు ఎక్కువ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళడానికే స్కోప్ కనిపిస్తుందండి.
రైట్ సార్. రైట్ సార్. అండ్ అలాగే ఇవాళ ప్రధానంగా ఎలాంటి స్టాక్స్ మీద చూడాల్సి వస్తుందంటారు? ఎందుకంటే లాస్ట్ మంత్ అంతా కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాము డిఫరెంట్ సెక్టార్స్ కి సంబంధించి. సో ఈ నెక్స్ట్ మంత్ ఎలాంటి సెక్టార్స్ మీద చూస్తే బెటర్ అని చెప్తారు? సో మంత్ వైజ్గా చూసుకుంటే మనం నెక్స్ట్ మంత్ కూడా హెల్త్ సెక్టార్ ఒకటి అండి, ఫైనాన్స్ సెక్టార్ ఒకటి. ఈ హెల్త్ అండ్ ఫైనాన్స్ సెక్టార్ మనకి నెక్స్ట్ మంత్ కూడా కొంచెం పాజిటివ్లో ఉండడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుందండి. ఈ రోజు వరకు చూసుకుంటే మనకి హెచ్సిఎల్ టెక్ ఒకటి, అలాగే కేఎస్బి ఫిన్టెక్, టాటా పవర్, గ్రాన్యూల్స్ ఇండియా, ఈ స్టాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇవి ఈరోజు కొంచెం మొమెంటం ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. రైట్. అలాగే కొన్ని చాట్స్ అయితే మనకి రెడీగా ఉన్నాయి సార్, వాటికి సంబంధించి చూద్దాం. ముందుగా ఓఎన్జీసీ ఫ్రెష్ బై చేయొచ్చా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అని చెప్పి అడుగుతున్నారు సార్. ఓఎన్జీసీ చేయొచ్చండి, ఫ్రెష్ పై ఇబ్బంది ఏం లేదు. అంటే గవర్నమెంట్ పిఎస్యు సెక్టర్కి సంబంధించిన అన్ని కంపెనీస్ కూడా మనకి కమింగ్ డేస్లో మంచి మూమెంటం, అప్సైడ్ మూమెంటం ఇవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో మనకి బాగా డౌన్ అయినాయి కూడా ఈ పిఎస్యు సెక్టర్స్ అయినాయండి. రీజన్ ఏంటి అంటే Q3 రిజల్ట్స్, అంటే Q3 రిజల్ట్స్ ఎస్టిమేషన్స్ ఏవి కూడా మీట్ అవ్వలేకపోయినాయి. సో అందువల్ల అన్నీ కూడా బాగా డౌన్ అయ్యాయి. ఓఎన్జీసీ కూడా మనకి Q3 బాగాలేదండి. సో అంతకుముందు వరకు రిజల్ట్స్ చాలా బాగానే ఉన్నాయి. Q3 తర్వాత నుంచి మనకి రిజల్ట్స్ బాగాలేదు, దాని తర్వాత కొద్దిగా డౌన్ అయింది. ఈవెన్ దో అది మనకి ₹5 డివిడెండ్ కూడా ప్రకటించిందండి. సో ఆల్మోస్ట్ పిఎస్యు సెక్టర్ సంబంధించి చాలా వరకు డివిడెంట్లు ఇచ్చినాయి కానీ బట్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. సో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం కొద్దిగా వెయిట్ చేద్దామండి. అరౌండ్ 226 ఆ జోన్ మనకి మేజర్ సపోర్ట్గా కనిపిస్తుంది ఓఎన్జీసీలో. 220 అంటే 220 నుంచి 226 మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ జోన్ బ్రేక్ అవ్వకుండా తిరిగి మనకి బుల్లిష్లోకి వెళ్తున్నప్పుడు మీరు ఓఎన్జీసీలో అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ కోసం ఇది హోల్డ్ చేసుకునేటట్లుగా పెట్టుకోండి, షార్ట్ టర్మ్గా కాకుండా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే మనకి మెయిన్గా ఇది స్టాక్ పెరగటం ఒకటి, రెండోది డివిడెంట్లు కూడా ఇస్తూ ఉంటుంది. మీకు డివిడెంట్లు ఇవ్వటం వలన ఏంటంటే మీకు ఎవరి క్వార్టర్కి ఎంతో కొంత మీకు రిటర్న్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పిఎస్యు సెక్టర్ స్టాక్స్ కొన్ని మీ పోర్ట్ఫోలియోలో ఉండటానికి ప్లాన్ చేసుకోండి. అలాగే టాటా పవర్ ప్రెసెంట్ రేట్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? టాటా పవర్ కొంచెం అవాయిడ్ చేద్దామండి, ఇప్పుడే వద్దు. ఇంకొంచెం బేరిష్నెస్ ఉందండి దీంట్లో, ఇంకా కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది. 310 నుంచి 315 అనేది మనకి సపోర్ట్ ఏరియా కింద కనిపిస్తుంది. సో అక్కడ వరకు కూడా టాటా పవర్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొద్దు. కొంచెం కిందకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఒక్కసారి ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో చూసుకుని దానికి తగ్గట్టుగా, అంటే ఈ పవర్ సెక్టర్లో కూడా ఏమైంది అంటేనండి ఈ మధ్యకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చినాయండి. పవర్ సెక్టర్లో దాదాపుగా చాలా కంపెనీస్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఏమవుతుందంటే అన్నింటిలోనూ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, కాకపోతే వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో దాంతో పవర్ కంపెనీస్కి ఎక్కువ ప్రాఫిట్లు రావడానికి స్కోప్ ఉంటుందని కూడా చాలామంది, అంటే వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది, కన్జంప్షన్ పెరుగుతుంది కదా, ప్రాఫిట్లు రావడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చా అనే ఉద్దేశంతో చాలామంది అడుగుతూ ఉండొచ్చు. అయితే కొంచెం టెక్నికల్గా వీక్గా ఉన్న వాటిలో ఏంటంటే కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకుంటే మనకి బెస్ట్ ప్రైస్లో దొరుకుతుందండి. అందుకని కొంచెం వెయిట్ చేయమని చెప్తున్నాను. కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకుందామండి టాటా పవర్, ఇప్పుడే వద్దండి. అండ్ ఆర్ఈసీ లిమిటెడ్ లాంగ్ టర్మ్ కోసం ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నాను సార్. ఆర్ఈసీ ఇది కూడానండి కొంచెం కిందకి రావాలి, కరెంట్ ప్రైస్ వద్దండి. ఆర్ఈసీతో ప్రాబ్లం ఏంటంటేనండి మిక్స్డ్గా వస్తుందండి. ఒక క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటుంది, ఇంకో క్వార్టర్ రిజల్ట్స్ ఎస్టిమేషన్స్కి మీట్ అవ్వట్లేదు. సో రీసెంట్గా కూడా ఏంటంటే ఎస్టిమేషన్ మీట్ చేయలేకపోయింది ఆర్ఈసీ రీసెంట్ క్వార్టర్. అంతకుముందు క్వార్టర్ బాగుంది, మళ్ళీ దాని బిఫోర్ క్వార్టర్ బాగాలేదు రిజల్ట్స్. ఇది మిక్స్డ్గా ఇస్తూ ఉంటుంది అనమాట రిజల్ట్స్. సో కొంచెం అందుకని ఆర్ఈసీలో కరెంట్ ప్రైస్ కన్నా కూడా ఇంకొంచెం కిందకి వస్తే తీసుకోవడం బెటర్ అండి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రైస్ లాగా అనిపిస్తుంది. సో అరౌండ్ 330, 335 ఆ జోన్ ఏదైతే ఉందో అక్కడ వరకు వచ్చిన తర్వాత అయితే మనకి బెటర్ ప్రైస్ అనిపిస్తుంది. ప్రస్తుతం 378లో క్లోజ్ అయిందండి నిన్న. సో 330 నుంచి 335 అనేది బెటర్ ప్రైస్గా అనిపిస్తుంది దీంట్లో టెక్నికల్గా చూసుకుంటే. ఆ ప్రైస్ జోన్ వచ్చినప్పుడు దీంట్లో లాంగ్ ప్లాన్ చేసుకోండి. అలాగే టాటా పవర్ సార్ ప్రెసెంట్ రేట్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పాడు. యా సార్, రైట్ సార్. అలాగే నెక్స్ట్ మనకి యాక్మీకి సంబంధించి అడుగుతున్నారు. యాక్మీ సోలార్ వచ్చేసి ప్రెసెంట్ రేట్లో షార్ట్ టర్మ్ పర్పస్కి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. యాక్మీ సోలారా? యా సార్, యాక్మీ సోలార్ హోల్డింగ్స్. ఓకే. సో ఇది కొద్దిగా మనకి డేటా రావట్లేదండి, వేరే చూద్దాం. రైట్ సార్. అలాగే నెక్స్ట్ చూద్దాం సార్ మనం. బార్బిక్యూ నేషన్ ప్రెసెంట్ ప్రైస్లో ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు. లాంగర్ షార్ట్ టర్మ్ అయితే మెన్షన్ చేయలేదు సార్. బార్బిక్యూ నేషన్ వచ్చేసి వద్దండి, ఇది అవాయిడ్ చేద్దామండి. బాగా డౌన్ఫాల్లోనే ఉంది. లిస్టింగ్ తర్వాత ప్రైజ్ని కూడా అది బ్రేక్ చేసుకుని, అంటే లిస్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో
దాన్ని కూడా బ్రేక్ చేసుకుని ఇంకా కిందకు వచ్చేసిందండి. ఇది అవాయిడ్ చేసుకునే స్టాక్ అండి, అసలు వద్దండి, దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్బిఎన్ఎల్ సార్, ప్రెసెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఆర్వీఎన్ఎల్ మనకి మంచి సపోర్ట్ ఏరియా వచ్చేసి అరౌండ్ 320 జోన్ అండి. ప్రస్తుతం 350లో ఉంది, నిన్న కూడా 3.7% డ్రాప్ అయిందండి. 320 జోన్ అనేది కొంచెం బెటర్గా ఉందండి, మంచి సపోర్ట్ ఏరియా కనిపిస్తుంది ఇక్కడ. 320 వస్తుందండి, అక్కడ వరకు 320 వరకు రావడానికి స్కోప్ కనిపిస్తుంది. ఇంకొక 30 రూపాయలు కిందకు వచ్చిన తర్వాత దీనిలో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి, మంచి సపోర్ట్ ఉందండి అక్కడ. గోడ్ఫ్రే ఫిలిప్స్ సార్, ప్రెసెంట్ రేట్లో ఇది తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. గాడ్ఫ్రై 5369లో క్లోజ్ అయిందండి, కొంచెం వీక్ క్లోజింగ్లోనే అయిందండి. సో వీక్ క్లోజింగ్లోనే అయింది. ఇది 4700 జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. ఇంకొక 600 పాయింట్లు కిందకు వస్తుందండి. చాలా వీక్ క్లోజింగ్ జరుగుతుంది. గడిచిన వారం రోజుల నుంచి చూసుకుంటే గాడ్ఫ్రై వచ్చేసి అంటే దీనికి 7500 దగ్గర పెద్ద హడ్డలు ఉందండి, అంటే రెసిస్టెన్స్ ఉంది. రీసెంట్గా కూడా స్టాక్ అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అయిపోతూ ఉంది, దాన్ని బ్రేక్ చేయలేకపోయింది అనమాట. అక్కడి నుంచి టెక్నికల్గా అక్కడి నుంచి ఫాలో అయిపోతూ ఉంది. అది బ్రేక్ చేసి ఉంటే మాత్రం చాలా పైకి వెళ్ళేది. సో అక్కడి నుంచి ప్రతిరోజు దాదాపుగా వీక్ క్లోజింగ్లోనే వచ్చేస్తుంది, నెగిటివ్ క్లోజింగ్లోనే వచ్చేస్తుంది. రీసెంట్గా గమనిస్తే లాస్ట్ 1 వీక్ అట్లా. సో ఇంకా కిందకు వస్తుందండి, అందుకని ఇప్పుడే వద్దండి, ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. రైట్ సార్. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ ఇవాళ స్టార్టింగ్ కూడా డిస్కస్ చేశాం సార్ న్యూస్లో కూడా దాని గురించి. సో ప్రెసెంట్ రేట్లో ఎంట్రీ తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు సార్. అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు మెయిన్గా వాళ్ళ సిమెంట్ నుంచి ఫోకస్ మార్చి వేరే సెక్టార్లోకి కొత్తగా ఎంట్రీ వచ్చారండి. సో కొత్తగా వాళ్ళు గుజరాత్లో వేరే ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు కేబుల్స్ సంబంధించి. సో ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో కొద్దిగా స్టాక్లో కరెక్షన్ అనేది వచ్చిందండి. అంటే ఇప్పుడు దాకా మంచి ప్రాఫిట్లో ఉన్నది తీసుకెళ్ళి దాంట్లో పెడుతున్నారు. సో ఎలా ఉండబోతుందనే ఒక భయంతో మదుపర్లు కొద్దిగా దీని మీద ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు రావడం జరిగిందనమాట. అందుకనే నిన్న మనం చూసుకుంటే దాదాపుగా 5% పడిందండి, ఆల్మోస్ట్ 5% పడింది. క్లోజింగ్కి వచ్చేసరికి 4.7% డ్రాప్ అయింది. సో దీన్ని ప్రస్తుతం తీసుకోవటం కన్నా కూడా కొంచెం వెయిట్ చేద్దామండి, కొంచెం వెయిట్ చేసి ఒకసారి అంటే మనకి ఇది ఎంతవరకు కన్సాలిడేషన్ అవుతుందో చూసుకుని, కిందకు ఎంతవరకు వచ్చి కన్సాలిడేషన్ చూసుకుని అప్పుడు ఎంట్రీ తీసుకోవడం బెటర్ అండి. టెక్నికల్గా చూసుకుంటే ఇంకొంచెం కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుందండి. 9600 నుంచి 9800 మధ్యలో టెక్నికల్గా సపోర్ట్ కనిపిస్తుంది దీనికి. అక్కడ వరకు కూడా రావడానికి స్కోప్ కనిపిస్తుంది. దాదాపుగా ఇంకొక 800 పాయింట్లు ఇంకా కిందకి రావడానికే స్కోప్ ఉందండి అల్ట్రాటెక్ సిమెంట్లో. సో ఆ జోన్ వస్తే అది మనకి టెక్నికల్గా కూడా బెస్ట్ బై అవుతుంది. సో ఈ న్యూస్ ఎంతవరకు దీనికి ఎఫెక్ట్ చేస్తుంది అల్ట్రాసెమ్కి అనేది కూడా ఒకసారి మనం గమనిద్దాం. సో మనం చెప్పుకున్న జోన్ ఏదైతే ఉందో 9600 నుంచి 9800 ఆ ఏరియాకి వచ్చినప్పుడు అక్కడ మనం బయింగ్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. రైట్ సార్. అలాగే నెక్స్ట్ జొమాటో లాంగ్ టర్మ్ కోసం ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నాను సార్. జొమాటో ఫండమెంటల్గా అంత లాంగ్ టర్మ్ ఉంచుకునేంతగా ప్రస్తుతం అయితే లేదండి వాస్తవంగా. సో షార్ట్ టర్మ్గా అయితే మనం దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఫండమెంటల్గా గమనిస్తే పెద్దగా లాంగ్ టర్మ్ ఉంచుకునేంత స్టాక్గా కనిపించట్లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. అంటే మీరు 1 or 2 years అయిన తర్వాత కొంచెం ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు, దాని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అలాగే ఇయర్లీ రిజల్ట్స్ కూడా ఇంప్రూవ్ అయితే మనకి కొంచెం స్ట్రాంగ్నెస్ వస్తుంది. కానీ ప్రస్తుతం అంత బాగాలేదండి. షార్ట్ టర్మ్గా అయితే ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్గా అయితే ప్రస్తుత ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి, 229. టెక్నికల్గా కూడా షార్ట్ టర్మ్ తీసుకోవడానికి అయితే బాగానే ఉంది అని చెప్తోంది. సో ప్రస్తుతానికి షార్ట్ టర్మ్గా ప్లాన్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్ అనేది దాని తర్వాత మనం కన్వర్ట్ చేసుకుందాం. అండ్ ఏబీబీ లాంగ్ టర్మ్కి ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా? ఇది కూడా ప్రస్తుతం అవాయిడ్ చేద్దామండి. అంటే కంపెనీ మంచిదే కానీ ఇంకొంచెం కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ తీసుకునే కంపెనీ, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే కంపెనీ, కానీ కరెంట్ ప్రైస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం తీసుకునేటట్లుగా కనిపించట్లేదు, ఇంకా కిందకు వస్తుందండి. దాదాపుగా మనకి అరౌండ్ 4600 ఆ జోన్ వరకు కూడా రావడానికి స్కోప్ కనిపిస్తుందండి. ఇంకొక 500 పాయింట్లు కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది ఏబీబీ ఇండియా. నిన్న కూడా దాదాపుగా 3% వీక్ క్లోజింగ్లోనే అయింది. సో ఇంకొక 600 పాయింట్స్ 500 పాయింట్స్ కిందకైతే వస్తుందండి. అండ్ అలాగే నెక్స్ట్ సమన్ క్యాపిటల్ 180లో 700 ఉన్నాయి, డౌన్ సైడ్ ఎక్కడ యావరేజ్ చేయాలి అని చెప్పి అడుగుతున్నా సార్. సమన్ క్యాపిటల్ యా సార్.
ఎంతలో ఉన్నాయి అన్నారు? సో సమన్ క్యాపిటల్ వచ్చేసి 1 సెకండ్ సార్, 180లో 700 స్టాక్స్ ఉన్నాయి సార్. 180లో ఉన్నాయి. ఓకే. సో బాగా హై ప్రైస్లో ఉన్నాయండి. ఇంకా కిందకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయొచ్చని అడిగారా? ఎస్, అంటే అక్కడ యావరేజ్ చేయాలి. యావరేజ్ అంటే హోల్డ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది ఇంకా కిందకు వస్తుందండి. 111 112 రూపాయల్లో నిన్న క్లోజింగ్ జరిగింది. ఇంకా దాదాపుగా 100 మార్క్ని అయితే బ్రేక్ చేసేటట్లే కనిపిస్తుంది. 95 నుంచి 100 రూపాయల మధ్యలో సపోర్ట్ కనిపిస్తుందండి. ఇంకొంచెం కిందకు వస్తుంది. సో ఆ జోన్కి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు బుల్లిష్ మూమెంటం చూడండి. అంటే ఏం లేదండి, ఆ జోన్కి వచ్చిన తర్వాత 100 రూపాయలకు వచ్చిందండి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక 5% అంటే 105 రూపాయల దాకా పెరిగితే అప్పుడు మనం దాన్ని యావరేజ్ చేద్దామండి. ఎందుకంటే ఆ జోన్కి వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబ్లీ ఏం జరుగుతాయి అంటే కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటాయి. ఆ కన్సాలిడేషన్ టైంలో మళ్ళీ మనం యావరేజ్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఆ కన్సాలిడేషన్ మళ్ళీ అప్సైడ్ బ్రేక్ అవ్వకుండా కిందకు కూడా రావచ్చు. రైట్ సార్, అలాగే నెక్స్ట్ కాలర్ సార్, వాళ్ళ ఫస్ట్ కాలర్ ఆనంద్ గారు వైజాగ్ నుంచి. ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. స్టాక్ వివరాలు చెప్పండి. సార్ మదర్సన్ 50% లాస్ లో ఉన్నాయి. హోల్డ్ చేయమంటారా, ఎంచుకోమంటారా సార్? అలాగే ప్రజెంట్ ప్లేస్ లో మనకి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తీసుకోవచ్చు. ఎందుకు జిఎంఆర్ అనుకుంటున్నారు? అంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 110 నుంచి 100 వరకే పడింది కదా, అంటే 90 వరకే పడింది ఈ మార్కెట్ లో కూడా. ఇంకా అంతకు మించి పడట్లేదు కదా, సో అది స్ట్రాంగ్ గా ఉంటుంది మనీ. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ బాగానే పడిందండి. ప్రస్తుతం 69.29లో ఉంది. ఓకే. సో ఇంకొంచెం కిందకి రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. జిఎంఆర్ ఇప్పుడే వద్దండి. జిఎంఆర్లో ఫ్రెష్ ఎంట్రీ వద్దు, కొంచెం అవాయిడ్ చేద్దాం. ఇంకొంచెం కిందకి రావచ్చు. టెక్నికల్గా ఇంకా డౌన్ ఉందండి. సో మదర్సన్ వచ్చేసి యావరేజ్ చేయొచ్చా అని అడిగారు. అంటే 50% లాస్ ఉంది, ఉంచుకోవాలా యావరేజ్ చేయాలని అడిగారు. సో మదర్సన్ సుమి వచ్చేసి మనకి యావరేజ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ ప్రైస్ కాదండి, మనకి అరౌండ్ 100 నుంచి 110 మధ్య ఆ జోన్ ఉందండి. 100 నుంచి 110 మధ్య జోన్లోకి వచ్చినప్పుడు అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి. ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. ఇంకా కిందకి రావడానికి స్కోప్ ఉందండి. మీరు గమనిస్తే రిజల్ట్స్ కూడా అంత బాగాలేవండి మదర్సన్కి. సో కొంచెం ఇంకా డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత అది కన్సాలిడేషన్ జరుగుతుందండి. ఆ బ్రేక్అవుట్లో మనం యావరేజ్ చేసుకుందాం. 100 నుంచి 110 ఈ జోన్ గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. రైట్, అలాగే నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ ఫ్రెష్ బై చేయొచ్చా ప్రెసెంట్ రేట్లో అని అడుగుతున్నాను. సుజలాన్ తీసుకోవచ్చు అండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అయితే కరెంట్ ప్రైస్ కాదు, మనం నిన్న కూడా చెప్పుకున్నాం సుజలాన్ గురించి. కొంచెం కిందకు వస్తుందండి. సో కరెంట్ ప్రైస్ కాకుండా కొంచెం కిందకు వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇది కొంచెం లాంగ్ టర్మ్ తీసుకునే స్టాకేనండి. ఈవెన్ దో దాని ప్రైస్ కొంచెం తక్కువలో ఉన్నా, అంటే 50 రూపాయలు అట్లా ఉన్నా కూడా నేను హోల్డ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ త్రివేణి ఇంజనీరింగ్ షేర్ గురించి అడుగుతున్నా సార్, బై చేయాలా లేకపోతే ఆల్రెడీ ఉన్నాయా అనేది ఏం మెన్షన్ చేయలేదు. ఓకే, త్రివేణి కూడా ఇంకొంచెం కిందకు వస్తుందండి. అరౌండ్ 320 ఆ జోన్కి వస్తుంది. ప్రస్తుతం 350లో ఉందండి. 320 ఆ జోన్కి వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి, ఇప్పుడే వద్దండి. అండ్ సిడిఎస్ సార్, ఎంట్రీ లెవెల్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సిడిఎస్ లాంగ్ టర్మ్ ఉంచుకునే స్టాకే, అది ఇప్పుడే కాదు. అంటే మీరు సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ ఈ రెండు మనకి మేజర్ డిపాజిటరీ సర్వీసెస్ ఇన్ ఇండియా అండి. మీరు ఎక్కడ డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కూడా మీకు సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్లో కానీ ఓపెన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఇవి రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే మోనోపలి కింద చూడొచ్చు. మేజర్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అన్నీ కూడా ఈ సిడిఎస్ఎల్లోనే వాళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ స్టాక్ హోల్డింగ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నా ఉన్నారు. కాబట్టి దీన్ని కిందకు వచ్చినప్పుడల్లా యావరేజ్ చేసుకుంటూ ఉండే స్టాకేనండి సిడిఎస్ఎల్. సో కరెంట్ అయితే ఇప్పుడు ఈ ప్రైస్లో వద్దండి, కొంచెం కిందకు వచ్చిన అరౌండ్ 1100లో తీసుకోండి. రైట్ సార్, అలాగే నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి సరిత గారు. సరిత గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నేను కోచింగ్ షిప్ యాడ్ చేశాను. ఓకే, అది ఒక 5 months బ్యాక్ చాలా డౌన్ అయిపోయింది. మరి యావరేజ్ చేయమంటారా, లాంగ్ టర్మ్ కైనా హోల్డ్ చేయమంటారా, గుడ్ స్టాక్ ఇట్లా చెప్తారా, మీ ఒపీనియన్ ప్లీజ్. హోల్డ్ చేయండి మేడం. అరౌండ్ 1150 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. ప్రస్తుతం 1295లో నిన్న క్లోజింగ్ అయింది. 1150 నుంచి 1160 2700 అండి బై ప్రైస్. ఎంత ఉన్నాయండి, ఎక్కడ ఉన్నాయి? 2700 బై ప్రైస్. 2600 2600లో బై ప్రైస్.
ఓకే అండి, మీరు యావరేజ్ చేయండి పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం లాస్ బుక్ చేసినా కూడా చాలా ఎక్కువ లాస్లో ఉంటారు మీరు. ఇది యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చండి. ఎస్, లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చండి. ఇప్పుడు అంటే ఆ లెవెల్స్ వచ్చింది అంటారా అండి అప్రాక్సిమేట్ గా? మళ్ళీ మీరు అనేది 2600 26 లెవెల్ వస్తుంది మేడం, వస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది. మీరు 1150 నుంచి 1160 వచ్చినప్పుడు, ఆ మధ్యలో ఆ జోన్కి వచ్చినప్పుడు అక్కడ మేజర్ సపోర్ట్ ఉందండి దీనికి, అక్కడ మీరు యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు, 1295లో ఉంది కదా, ఇంకొంచెం కిందకు వస్తుంది, అక్కడ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుని ఉంచండి. దాని గురించి కొన్ని రోజుల పాటు మర్చిపోండి ఆ స్టాక్ గురించి, ఎందుకంటే మీరు దాని ఇంకా రోజు చూస్తూ ఉంటే మళ్ళీ కొంచెం బాధ కలుగుతుంది, ఎందుకంటే మనం హై ప్రైస్లో తీసుకున్నామేమో ఇక్కడికి వచ్చేసింది చాలా లాస్ అయ్యామని. ఇమీడియట్గా రికవరీ అయితే ఉండదండి, కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ షిప్పింగ్ కంపెనీస్ అన్నీ కూడా, అంటే కొచ్చిన్ ఒకటే కాదండి, మజ్గాన్ డాక్ కానీ మీకు గార్డెన్ రిచ్ కానీ, ఇవన్నీ షిప్పింగ్ కంపెనీస్ అన్నీ కూడా మనకి హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా డ్రాప్ అయినాయండి. కొంచెం ఆర్డర్ బుక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఇవన్నీ మళ్ళీ తిరిగి పెరుగుతాయండి, మీరేమీ ఆధారపడద్దు, మళ్ళీ పెరుగుతాయి, హోల్డ్ చేసుకోండి. ఒక 1 year పాటు దీని గురించి మర్చిపోండి, మళ్ళీ తిరిగి మీ ప్రైజులు దాటి పైకి వెళ్తాయి. అంటే యావరేజ్ చేసుకుంటాం బెటర్ అండి ఇవన్నీ. ఓకే రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్ బాక్స్లో అడుగుతున్నా సార్, ప్రెసెంట్ 256లో ఆల్రెడీ IREDA ఉన్నాయి, ఇక్కడ యావరేజ్ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు, ఎక్కడ యావరేజ్ చేయాలి అని. కొంచెం హై ప్రైస్లో ఉన్నాయండి. సో 140 నుంచి 145 జోన్కి వస్తుందండి ఇది. 166లో ఉంది ప్రస్తుతం, నిన్న కూడా 4% డౌన్లో ఉంది. 140 నుంచి 150 జోన్లో వచ్చినప్పుడు అక్కడ మీరు యావరేజ్ చేయండి, ఇప్పుడే అవుతుంది. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కోల్ ఇండియా సార్, ప్రెసెంట్ రేట్లో 6 months కోసం ఇది తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. 6 months కాదండి, ఇది కోల్ ఇండియా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే, మంచి డివిడెండ్లు కూడా ఇస్తూ ఉంటుంది. లాస్ట్ 2 quarters మనకి రిజల్ట్స్ బాగాలేదు, కానీ అంతకుముందంతా కూడా చాలా బాగున్నాయండి రిజల్ట్స్. సో ఎవ్రీ క్వార్టర్కి మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉన్న PSU కంపెనీ అండి ఇది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి, షార్ట్ టర్మ్ వద్దు. అయితే కరెంట్ ప్రైస్ వద్దండి, మనకి అబోవ్ 375 దాటిన తర్వాత, అబోవ్ 375 దీన్ని బై చేయండి, ఇప్పుడే వద్దండి. కొంచెం మనకి కన్సాలిడేషన్ జోన్ కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా, నిన్న 363.85లో క్లోజింగ్ అయింది. 375 దాటిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి, టెక్నికల్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది అక్కడ మనకి. అలాగే నెక్స్ట్ త్రివేణి సార్, బయింగ్ ప్రైస్ అడుగుతున్నారు, ఎక్కడ తీసుకోవాలి? త్రివేణి మనం చెప్పుకున్నాం అండి ఇప్పుడే. ఓకే సార్. నెక్స్ట్ కమిన్స్ ఇండియా సార్, ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా? కమెన్స్ ఇండియా కన్సాలిడేషన్ జరుగుతుందండి, బ్రేక్అవుట్ లెవెల్లో తీసుకోవడం బెటర్ కనిపిస్తుంది ఇది. సో 2940 దాటిన తర్వాత, 2940 దాటిన తర్వాత మనకి టెక్నికల్ లెవెల్ బ్రేక్అవుట్ కనిపిస్తుందండి దీంట్లో. కమెన్స్ ఇండియాలో మనకి 2008-11లో నిన్న క్లోజింగ్ జరిగింది, ఫ్లాట్ క్లోజింగ్లోనే ఉంది. దాదాపు మనకి కన్సాలిడేషన్ కనిపిస్తుందండి. జనవరి నుంచి కూడా గమనిస్తే, జనవరి మిడ్ నుంచి కూడా గమనిస్తే లాస్ట్ 1.5 month కన్సాలిడేషన్లోనే ఉంది ఇది. అంటే దాదాపుగా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఆగిపోయి కన్సాలిడేషన్ జరిగే స్టేజ్లో కనిపించింది ఇది. కాబట్టి బ్రేక్అవుట్ 2950 దాటిన తర్వాత, 2940 నుంచి 2950 ఈ జోన్ తీసుకోండి. 2940 నుంచి 2950 ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్ బ్రేక్అవుట్ దాటిన తర్వాత దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి సార్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అడుగుతున్నారు, ఏ ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బహుశా వీళ్ళకి IPOలో వచ్చి ఉండొచ్చు అండి, రీసెంట్గా ఇది IPOకి వచ్చిన స్టాక్, అంటే IPO తర్వాత లిస్ట్ అయిన స్టాకు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మనకి లిస్ట్ అయ్యిందండి మార్కెట్లో. ఎక్కువ మందికి అక్కడ IPOలు అలాట్ అయ్యినాయి. ఒకవేళ IPO తర్వాత తీసుకున్నా కూడా కొంచెం హై ప్రైస్లోనే తీసుకుని ఉండొచ్చు బహుశా. ఇదైతే ఇప్పుడప్పుడే పైకి వచ్చే సూచనలు కనిపించట్లేదండి, ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. బేరిష్ టు కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది ప్రస్తుతం. దీన్ని యావరేజ్ కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఈ కన్సాలిడేషన్ జోన్ అయిపోయిన తర్వాత మనం యావరేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వద్దండి, కొంచెం అవాయిడ్ చేయండి దీన్ని. యావరేజ్ గురించి కూడా ఆలోచించొద్దు, ఫ్రెష్ ఎంట్రీ కూడా ఆలోచించొద్దండి, వేరే వాళ్ళు ఎవరైనా ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే. అండ్ అంబుజా సిమెంట్ ఫ్రెష్ బై చేయొచ్చా లాంగ్ టర్మ్ పర్పస్కి అడుగుతున్నారు సార్. సో ఆల్ట్రా పడిపోయింది కాబట్టి అంబుజాలోకి వెళ్దామని. మేబీ ఇది వద్దండి, ఇది కూడా ఇంకొంచెం కిందకు వస్తుంది. మనకి 430 జోన్ మనకి సపోర్ట్గా కనిపిస్తుంది అంబుజాలో. ఇప్పుడప్పుడే పైకి వచ్చే సూచనలు కనిపించట్లేదు. టెక్నికల్గా ఇంకొంచెం కిందకు వస్తుందండి, 430 జోన్ వరకు వస్తుంది. ఇప్పుడు 470లో ఉందండి. ఇంకొక 40 రూపాయలు కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది. అంటే కొంచెం ఇమీడియట్గా రాకపోవచ్చు 40 రూపాయలు, కొంచెం నిదానంగా వస్తుంది.
సో 430 జోన్ అయితే మనకి టెక్నికల్గా మంచి బై అనిపిస్తుంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. మధ్యలో హడ్డల్ ఎక్కడ ఉంది అంటే ఒక 450 దగ్గర ఒక చిన్న హడ్డల్ కనిపిస్తుంది. 450 దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడ కొంచెం కన్సల్టేషన్ జరగచ్చు, కానీ బట్ 430 అయితే కొంచెం బెటర్ ప్రైస్ అండి మీరు బై చేయడానికి. ఇప్పుడే వద్దండి, అవాయిడ్ చేద్దాం. నెక్స్ట్ IFCA 60లో ఉన్నాయి సార్ స్టాక్స్ ఆల్రెడీ. సో దీన్ని హోల్డర్ ఎగ్జిట్ అని చెప్పి అడుగుతున్నారు. IFCA యా సార్, 60లో తీసుకున్నారా? 60లో తీసుకున్నారు. ఓకే, రీసెంట్గా తీసుకున్నట్లున్నారు బహుశా. హోల్డ్ చేయండి, కాకపోతే కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేయండి. కొంచెం కిందకైతే వస్తుందండి ఇది. సో నియర్ బై సపోర్ట్ వచ్చేసి మనకి 38 నుంచి 40 మధ్యలో ఉందండి. 38 రూపాయల నుంచి 40 రూపాయల మధ్యలో సపోర్ట్ జోన్ కనిపిస్తుంది ప్రస్తుతం మనకి. ఇది నిన్న కూడా 5% పడిందండి, 42.59 క్లోజింగ్. కొంచెం కిందకు వస్తుందండి. ఇంకా ఆ జోన్కి వచ్చిన తర్వాత ఒక్కసారి బుల్లిష్ మూమెంట్ చూసి యావరేజ్ చేద్దాం. రైట్ సార్, వాళ్ళు మాట్లాడుకున్న స్టాక్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా? ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది వాటి మార్కెట్ పల్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.